కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అంటూ దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టుపంచతో ఉన్నారు స్వామి. ఇదేంటిరా, దొంగతనం మాత్రం కాదు, ఎవరో భక్తుల వలన జరిగిందని చూశారు. ఇంకెవరు, వెంగమాంబగారి ఇంట్లో ఉందేమో చూడమన్నారు. అందరూ గబగబా తరిగొండ వెంగమాంబగారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కరించి అడుగుతూ ఉంటే పట్టుపంచ వద్దు అంటుంటే లేచి వెళ్ళిపోయారు. సగం చిరిగిపోయిన పంచె నా చేతిలో ఉంటే మడతపెట్టి పూజామందిరంలో పెట్టాను, వెళ్ళి తీసుకుపోండి అన్నారు. ఆమె అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజామందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి పట్టుపంచ. పట్టుపంచలో సగభాగం దీనినే ఊరేగింపుగా తీసుకువస్తూ ఉంటే మిగిలిన సగభాగం కూడా అదృశ్యమైపోయింది. ఇవన్నీ కల్పితాలు కావండి, యథార్థంగా జరిగిన సంఘటనలు. ఆ తరిగొండ వెంగమాంబగారి జీవసమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఆదివరాహస్వామి కాటేజీ వెనుక వెంగమాంబ స్కూలు కాలేజ్ ఉంటుంది, అందులో సమాధి ఉంది. ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారట.